కొన్నిసార్లు మీకు పీరియడ్స్ రిలేటెడ్‌గా ఇష్యూస్ ఉన్నప్పటికీ, మీకు నార్మల్ పీరియడ్స్ అంటే సరైన అవగాహన లేకపోవడం వల్ల మీ డాక్టర్‌ని కన్సల్ట్ చేయడంలో ఆలస్యం చేస్తూ ఉంటారు. సో, అసలు నార్మల్ పీరియడ్స్ అంటే ఏంటి? వాటి తాలూకా లక్షణాలు ఎలా ఉంటాయనేది ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. నమస్తే. నేను డాక్టర్ కవిత, గైనకాలజిస్ట్, కీర్తన హాస్పిటల్, విశాఖపట్నం. పీరియడ్స్ అనేవి నార్మలా, అబ్‌నార్మలా తెలియాలి అనంటే ఒక 3 లక్షణాలు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. సో, ఫస్ట్ థింగ్ పీరియడ్స్ యొక్క డ్యూరేషన్ అంటే మీకు ఎన్ని రోజులకు ఒకసారి పీరియడ్ వస్తుందనేది. సెకండ్ థింగ్ పీరియడ్స్ టైంలో ఎంత బ్లీడ్ అవుతుంది. అండ్ థర్డ్ వన్ ఏంటంటే బ్లీడింగ్‌తో పాటుగా అసోసియేటెడ్‌గా ఏమన్నా నొప్పి గాని, వేరే లక్షణాలు గాని ఏమన్నా ఉన్నాయా? ఈ 3 లక్షణాలని పరిగణలోకి తీసుకొని పీరియడ్స్ నార్మలా, అబ్‌నార్మలా అనేది అసెస్ చేస్తూ ఉంటాం. పీరియడ్స్ ఎన్ని రోజులకు ఒకసారి వస్తున్నాయనే విషయాన్ని కన్సిడర్ చేసినట్లయితే సో, యావరేజ్‌గా 21 డేస్ నుంచి 35 డేస్ అంటే 21 రోజుల నుంచి 35 రోజుల మధ్యలో మీకు ఎన్ని రోజులకు ఒకసారి పీరియడ్ వచ్చినా కూడా దాన్ని నార్మల్ కిందే కన్సిడర్ చేస్తాం. కాకపోతే ప్రతి నెల కూడా సేమ్ అదే రోజులకి పీరియడ్ రావాల్సి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ నెలలో కనుక 26 రోజులకు ఒకసారి పీరియడ్ వస్తే నెక్స్ట్ మంత్‌లో కూడా మళ్ళీ 26 రోజులకే పీరియడ్ రావాల్సి ఉంటుంది. అలా కాకుండా ఒక నెలలో 21 రోజులకి, ఒక నెలలో 26 రోజులకి, మరొక నెలలో 30, ఆ తర్వాత నెలలో 35. సో, ఈ విధంగా డిఫరెంట్ డ్యూరేషన్స్‌లో గనక మీకు పీరియడ్స్ వస్తున్నట్లయితే వాటిని ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కింద కన్సిడర్ చేస్తాం. అండ్ అట్ ద సేమ్ టైమ్ పీరియడ్స్ గనక 21 రోజులకి ముందు గాని లేదా 35 రోజులు దాటిన తర్వాత కానీ పీరియడ్స్ వస్తున్నా కూడా వాటిని కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనే అంటాం. పీరియడ్స్ టైంలో బ్లీడింగ్‌కి సంబంధించి 3 విషయాల్ని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎన్ని రోజులు బ్లీడింగ్ అవుతుంది. అండ్ సెకండ్ వన్ ఏంటి? ఎంత అమౌంట్ ఆఫ్ బ్లీడింగ్ అవుతుంది. అండ్ థర్డ్ వన్ బ్లీడింగ్‌తో పాటుగా మీకు క్లాట్స్ లాంటివి ఏమన్నా పడుతున్నాయా లేదా? సో, ఈ 3 లక్షణాలని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో, ఎన్ని రోజులు బ్లీడింగ్ అవుతుందనేది తీసుకుంటే మీకు యావరేజ్‌గా 2-7 డేస్ బ్లీడింగ్ అనేది నార్మల్ పీరియడ్ కింద కన్సిడర్ చేస్తాం. ఒకవేళ 2 రోజుల కన్నా తక్కువగా ఉన్నా లేదా 7 రోజుల కన్నా ఎక్కువగా అవుతున్నా ఆ బ్లీడింగ్‌ని మనం అబ్‌నార్మల్ కింద కన్సిడర్ చేస్తాం. పీరియడ్స్ టైంలో ఎంత బ్లీడింగ్ అవుతుంది అనే విషయాన్ని కన్సిడర్ చేస్తే యూజువల్‌గా మనకి అమౌంట్ ఆఫ్ బ్లడ్ ఎంత పోతుందనేది ప్రాక్టికల్‌గా అసెస్ చేయడం అనేది కొంత కష్టంగా ఉంటుంది. బట్ సాధారణంగా మీరు వాడే ప్యాడ్స్‌ని బట్టి అది నార్మల్ ఫ్లోనా లేకుంటే హెవీ ఫ్లోనా అనేది అసెస్ చేయడానికి వీలవుతుంది. నార్మల్‌గా అయితే గనక రెగ్యులర్ ప్యాడ్స్ అనేవి రోజుకి 4-5 ప్యాడ్స్ మించకుండా వాడే అవసరం వస్తుందంటే దాన్ని మనం నార్మల్ పీరియడ్స్ కింద కన్సిడర్ చేస్తాం. ఇన్ కేస్ ఒకవేళ మీకు ఎక్సెల్ ప్యాడ్స్ వాడాల్సిన అవసరం వస్తున్నా లేదా ప్యాడ్స్ ఫ్రీక్వెంట్‌గా అంటే ప్రతి 2 గంటలకు ఒకసారి చేంజ్ చేయాల్సిన అవసరం వస్తున్నా, నైట్ టైంలో కూడా లేచి ప్యాడ్స్ మార్చుకోవాల్సిన నీడ్ ఉన్నా, ఇలాంటి సందర్భాల్లో మీకున్న బ్లీడింగ్ అనేది హెవీ బ్లీడింగ్ కింద కన్సిడర్ చేయొచ్చు. అదేవిధంగా మీకు బ్లీడింగ్‌తో పాటు అసోసియేటెడ్‌గా క్లాట్స్ అనేవి ఉన్నాయా లేదా అనేది గమనించుకోవాల్సి ఉంటుంది. యూజువల్‌గా నార్మల్ పీరియడ్స్‌లో క్లాట్స్ అనేవి వచ్చినప్పటికీ చాలా చిన్నగా ఉంటాయి. అదే హెవీ బ్లీడింగ్ అవుతున్న సందర్భాల్లో అయితే గనక మీకు క్లాట్ సైజ్ అనేది 2.5 సెంటీమీటర్స్ అంటే యావరేజ్‌గా ఒక 1 ఇంచ్ అంటే అంగుళం కన్నా ఎక్కువ సైజులో ఉన్నట్లయితే అలాంటి సిట్యుయేషన్స్‌లో మీకు హెవీ బ్లీడింగ్ అవుతుందనేది కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అందువల్ల మీరు ప్యాడ్స్ గనక యావరేజ్‌గా డేకి 4-5 రెగ్యులర్ సైజ్ ప్యాడ్స్ వాడుతున్న అవసరం ఉన్నట్లయితే దాన్ని నార్మల్ కింద కన్సిడర్ చేయొచ్చు. సో, దాంతో పాటు అసోసియేటెడ్‌గా చిన్న క్లాట్స్ ఉన్నా కూడా నార్మల్ కిందే కన్సిడర్ చేయొచ్చు. పీరియడ్స్ నార్మలా కాదా అనేది తెలుసుకోవడానికి మీరు గమనించవలసిన 3 లక్షణం ఏంటంటే పెయిన్. యూజువల్‌గా నార్మల్ పీరియడ్స్‌లో పెయిన్ అనేది పీరియడ్ స్టార్ట్ అయిన తర్వాత 1-2 రోజుల్లో కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఈ నొప్పి కూడా మీకు పొత్తి కడుపులో గానీ లేదా లో బ్యాక్ ఏక్ అంటే నడుము నొప్పి రూపంలో గానీ లేదంటే కాళ్ళు పీకటం రూపంలో గానీ బయటపడుతూ ఉంటుంది. అండ్ చిన్నపాటి పెయిన్ కిల్లర్స్ అంటే స్మూత్ మజిల్ రిలాక్సెంట్స్ తీసుకుంటే ఈ పెయిన్ రిలీవ్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. అదే మీకు ఆ నొప్పి గనక పీరియడ్ రావడానికి ముందుగా స్టార్ట్ అయ్యి అండ్ పీరియడ్ వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ అవుతూ ఉండి అండ్ ఆఫ్టర్ పీరియడ్స్ కూడా కంటిన్యూ అవుతూ ఉంటే ఆ పీరియడ్‌ని మనం అబ్‌నార్మల్ కింద కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పీరియడ్స్ టైంలో పెయిన్ అనేది మోషన్ వెళ్ళే ద్వారం దగ్గరికి రేడియేట్ అవుతూ ఉంటుంది. అలాగే పెయిన్‌తో పాటు వామిటింగ్స్ గానివ్వండి, లేకుంటే హెడేక్ కానీ ఇలాంటి సింప్టమ్స్‌తో కూడా అసోసియేటెడ్‌గా ఉంటుంది. ఈ లక్షణాలు కనపడినా కూడా మనం దాన్ని అబ్‌నార్మల్ కింద కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సాధారణంగా నార్మల్ పీరియడ్స్‌లో వచ్చే పెయిన్ అనేది మీ రోజువారీ యాక్టివిటీస్‌తో ఇంటర్ఫియర్ అవ్వకుండా ఉంటుంది. అదే పెయిన్ కనుక సివియర్‌గా ఉన్నట్లయితే
మీ రోజువారీ పనులనేవి చేసుకోవడంలో కూడా ఇబ్బంది కలగవచ్చు. సో, అలాంటి పెయిన్‌ని మనం అబ్నార్మల్ కింద కన్సిడర్ చేస్తాం. ఈ విధంగా మీరు పీరియడ్స్ అనేవి నార్మలా, అబ్నార్మలా అనేది ఈ లక్షణాన్ని పరిగణలోకి తీసుకొని మీకు అబ్నార్మల్‌గా అనిపించినట్లయితే ఇమ్మీడియేట్‌గా మీ గైనకాలజిస్ట్‌ని కన్సల్ట్ చేయండి. సో, సరైన టైంలో గైనకాలజిస్ట్‌ని కన్సల్ట్ చేయడం వల్ల మీ ప్రాబ్లమ్స్ అనేవి చిన్నగా ఉన్నప్పుడే ఐడెంటిఫై చేయడానికి వీలవుతుంది. సో, మేజర్ సర్జరీస్ వరకు వెళ్ళకుండా తేలికపాటి ట్రీట్మెంట్స్‌తోనే మీ ప్రాబ్లమ్ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. Hope this information is useful to you all. Share this information with your family and friends. Thank you.